పింఛన్ వచ్చింది. నా బిడ్డకి అమ్మఒడి పడతా ఉంది. అన్నీ సవ్యంగా జరిగినాయి. ట్యాబ్ ఇచ్చినాడు ఆయన. చదువు కూడా ఎడ్యుకేషన్ బాగుంది, స్కూలు బాగుంది, మొత్తం బాగుంది మాకు ఆయన తరఫున. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. ఆయన ఏం చేస్తాడో మాకు తెలియదు. మాకు నచ్చింది పథకాలు ఆయన ద్వారా జగన్ అన్నది. మరి ఆయన పైన నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు పైన. ఏమో మాకు జగన్ అన్న మీద నమ్మకం కుదిరింది. అంటే ఆయన పైన నమ్మకం ఉందా లేదా చంద్రబాబు నాయుడు పైన? లేదు. దేనికని? నా బిడ్డలు లక్షణంగా చదువుకుంటా ఉన్నారు. మా ఇంట్లో మా అమ్మ పింఛన్ కట్టుగా వస్తూ ఉంది. ఎక్కడ వెతికే పనిలా వాలంటీర్లే తెచ్చిస్తా ఉన్నారు ఇంటి దగ్గరికి. 1వ తేదీ వచ్చినప్పుడు కరెక్ట్గా డబ్బు అందుతా ఉంది. మా ఈద్గాలో కూడా ఆయన చైర్లు అవి ఇవి, ఆ ఈద్గా రోడ్డు ముందు మట్టి ఉండింది, అది నీట్గా వేయించినాడు. మొత్తం బాగా పరిపాలనలో కొత్తదనం చూస్తూ ఉన్నాం. ఒక మేము సాయిబులు మా ఈద్గా బాగా నీట్గా అభివృద్ధి జరిగింది. ఎవరు చేశారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. పేరు అజయ్ కుమార్. ఏ ఊరు మీది? మంగళం. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మంచి చేస్తున్నారా లేదా పబ్లిక్కి? చేస్తున్నారు. ఏమేం చేస్తున్నారు? ఏదో పథకం, ఈ ఆటో డ్రైవర్లకి పింఛన్లు కానీ, ఈ రోడ్లు కానీ, అమ్మఒడి కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. అన్నీ బాగా చేస్తున్నారు. ప్రస్తుతం నాడు నేడు కింద ప్రభుత్వ స్కూల్ అన్నీ కూడా బాగు చేశారు కదా, అది ఎలా ఉంది? చాలా బాగున్నాయి. అవి కానీ సచివాలయం కానీ, వాటర్ ట్యాంకులు కానీ, నీళ్లు వసతి కానీ చాలా బాగున్నాయి. మరి చంద్రబాబు నాయుడు నేను వస్తే నేను కూడా ఇవన్నీ చేస్తానంటున్నాడు. మీకు నమ్మకం ఉంది ఆయన పైన? వస్తున్నానంటే ఈ ప్రభుత్వం ఒకరి అభిప్రాయం చెప్తారు, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కానీ ఎవరు చేసిన అభిప్రాయాలు ప్రజల్లోని ఎవరు ఎక్కువ అభిప్రాయం ఉంటే వాళ్ళకే ఓటేస్తారు. అంతేగాని మరి ఎవరిపైన నమ్మకం ఉంది మీకు అని అడుగుతున్నా. ఎవరి పైన నమ్మకం ఉందని ప్రస్తుతానికి ఏంటంటే, నేను వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఇల్లు కట్టుకున్నా. నా కాలనీ వచ్చింది. ఆ అభిప్రాయం మీద ఇల్లు కట్టుకున్నాను. మంచిదే, నాకు సంతోషం వచ్చింది. నా బిడ్డలు అందరం హ్యాపీగా ఉన్నాం. మంచిది. అలాగే చాలా మంది కట్టుకున్నారు. మీ పేరేం పేరు? నాగరాజు. ఏ ఊరు? మనుగడపల్లి పాకాల. 2024లో ఎవరికి ఓటేస్తారు? జగన్మోహన్ రెడ్డికి. దేనికని? ఆయనకే ఫ్యాన్ గుర్తు. మామూలు మా పథకాలు మాకు బాగా అందుతున్నాయి కాబట్టి. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. ఆయన ఇచ్చేది మేము తీసుకునేది ఏముంది జనరల్గా. మా తమ్ముడికి ఆపరేషన్కి మా అమ్మ సహాయం, ఆయనకి సహాయం చేసినాడు. రిలేషన్ పడినాడు, యాక్సిడెంట్ జరిగింది. ఓకే. మరి చంద్రబాబు నాయుడు నేను కూడా నన్ను గెలిపిస్తే నేను కూడా పథకాలు అన్నీ ఇస్తానంటున్నాడు కదా. ముందు పథకాలు ఇప్పుడు యాక్టింగ్ ఇస్తారు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమి ఇచ్చినాడు. అంటే మీకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం లేదా? నమ్మకాలు లేదు కాబట్టి. మరి ఎవరి నమ్మకం? జగన్మోహన్ రెడ్డి నమ్మకం మాకు. మరి మీది చంద్రగిరి నియోజకవర్గం కదా, ఈసారి అక్కడ మోహిత్ పోటీ చేస్తున్నాడు కదా, ఆయనగా చేస్తాము. బాగా చేస్తున్నాడా? బాగా చేస్తాము. అంటే కొత్తగా వచ్చాడు కదా, పిల్లోడు కదా రాజకీయాల్లో. కొత్తగా వచ్చిన నాయన బట్టి కదా కొడుకు వస్తాడా. అంటే ఆ అబ్బాయికి వేస్తారు ఖచ్చితంగా. ఎందుకని? ఎందుకంటే మా కష్టాలన్నీ చెప్పుకున్నాం కాబట్టి, మాకు చూసుకున్నాడు కాబట్టి. యాక్చువల్ మా తమ్ముడు యాక్సిడెంట్ జరిగి ఏదో ఆయన సహాయం చేసినాడు కాబట్టి ఆయనగా చేస్తాము. మీ పేరు చెప్పన్నా? ఈ రామాయణ. 2024లో ఎవరికి ఓటు వేయాలనుకున్నావునా? 2024లో మళ్ళీ మన ప్రభుత్వమే రావాలని కోరుకుంటాను. ఏది మీ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం. పోయిన ప్రభుత్వంలో నీకు ఎలా ఉండిందన్న? గత ప్రభుత్వంలో మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము పోరాడి మేము కష్టపడి పని చేసుకుంటాము. కాకపోతే మేము రేషన్ కార్డు కావాలని చెప్పి ఎమ్మెల్యే చుట్టూ తిరిగి, ఎంపీల చుట్టూ తిరిగి, మరి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి కనీసం 5,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మాకు అందలేదు రేషన్ కార్డు. మళ్ళీ తదుపరి లాస్ట్లో మాకు అందింది. మొత్తానికి 6,000 రూపాయలు ఖర్చు అయింది రేషన్ కార్డు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ఇంటికి అన్నీ సహకరిస్తున్నారు, అన్నీ ఫ్రీగా వస్తుంది. దాన్ని బట్టి మేము ఆలోచిస్తాము. ఆ ప్రభుత్వం ఎంత మాకు అర్థమైపోతుంది. మరి ఇప్పుడు ఎవరిపైన నీకు నమ్మకం? మాకు జగన్ పైన నమ్మకం.
జగన్ అన్న వస్తేనే మాకు బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. లేదంటే మరి 10 సంవత్సరాలు మేము ఇంత కష్టపడి ఈ పని చేస్తుంటే మాకు బాగా అంటే ఈయన పవన్ కళ్యాణ్ నాకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది అంటున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఆ. పవన్ కళ్యాణ్ అంటే అతని సినీ ఫీల్డ్ అతని నమ్మకం ఉంది. మనకు రాజకీయ ఫీల్డ్ వచ్చి అతని గురించి మనకు తెలియదు. ఇంతవరకు అతను చేయలేదు, రాజకీయం ఏం చేయాలి. మరి నువ్వు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నావు కదా, మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలుసా? తెలుసు, ఎవరు? మోహిత్ రెడ్డి అని. మరి వేస్తావా మోహిత్కి? వేస్తాను. ఎందుకు మోహిత్కి వేయాలనుకున్నావు? చూస్తాము, యూత్ కదా, కొంచెం ఏమో ఉంటుంది. వాళ్ళ నాన్న అడుగుజాడలో నడుస్తాడని మేము ఆలోచిస్తాము. 2024లో ఎవరికి ఓటు వేయాలనుకున్నావు? వైఎస్ఆర్ దేనికనిక? అన్ని బాగున్నాయి మాకు ఏరియాలో, అన్ని బాగా చూసుకుంటారు సౌరెడ్డి సార్, దానివల్ల కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చేస్తానంటే చేస్తే చూస్తాం. ఆయన చేస్తాడని నమ్మకం ఉంది ఆయన పైన? లేదు. ఎందుకని? ఏమో ఇంతవరకు మాకేం అక్కడ ఏం రాలా కాబట్టి. మరి ఇప్పుడు ఎవరిపైన నమ్మకం ఇంకా? మాకు సౌరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ మీద. ఇప్పుడు ఈసారి చెవిటి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు కదా, వాళ్ళ అబ్బాయి కదా పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళ అబ్బాయి పైన నమ్మకం ఉందా? అబ్బాయి మీద. అంటే చిన్న వయసు కదా అబ్బాయి. చిన్న వయసు అయినా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా సపోర్ట్ చేసేసి. అక్క మీకు ఈ గవర్నమెంట్ పథకాలన్నీ వస్తున్నాయక్క? ఏమేమి వస్తున్నాయక్క? అదే సంఘాలు అంటే రుణమాఫీ అవి ఎంత వస్తుంది, వడ్డీ డబ్బులు అవన్నీ పడుతున్నాయి. అమ్మ ఒడి ఇంకా పిల్లలకి. ఇంకా పథకాలంటే ఇంకన్నీ జగన్ చేసినట్టు వస్తాయి. మరి ఎవరికి ఓటు వేయాలనుకోండి 2024లో? జగన్కి వేయాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. మాకు ఇల్లు స్థలాలు ఇచ్చారు ఎవరు? జగన్ అన్న. చంద్రబాబు నాయుడు నేను వస్తే నేను కూడా చేస్తానంటున్నాడు. మరి తెలీదు. మరి ఆయన చేస్తాడని నమ్మకం ఉందా? పోనీ ఆయన చెప్పినట్టు ఏదైనా చేస్తాడని నమ్మకం ఉందా మీకు? మరి ఎవరిపైన నమ్మకం ఇంకా? జగన్ అన్న. సరే అక్క, ఇప్పుడు మీరు ఇన్ని పథకాలన్నీ ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, ఈ పథకాలన్నీ పబ్లిక్కి బాగా అందుతున్నాయని అనుకుంటున్నారు? అందుతున్నాయి. వాలంటీర్లు కూడా మాకు ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు, ఇంటికాడికే వచ్చి చేస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఈయన ఒకవేళ పోటీ చేస్తే ఆయన గెలుస్తాడా అసలు? ఏమో జగన్ అన్నకే వేయాలనుకున్నాం ఈసారి. సరే సార్, ఇప్పుడు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మోహిత్ పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన పోటీ వేస్తారా? అతను బాగా చేస్తాడని నమ్మకం ఉందా? చెప్పినట్టు చేశాడు, రోడ్లన్నీ వేపించేసారు.